హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఫీస్ యాప్టీజీ. ఈ సెషన్లో మనం పర్సంటేజ్ నుండి లాస్ట్ మోడల్ అంటే 11th మోడల్ ఆఫ్ క్వశ్చన్ చూడబోతున్నాం. సో క్వశ్చన్ ఏంటంటే, the population of a town is 32,000. It increases 15% annually. What will it be in 2 years? So 2 years lo present population of the town entanta 32,000 andi. Every year enta increase avutundanta population 15% increase avutundi. చూడండి, ఈ కంప్లీట్ వాల్యూని మనం 100% అనుకుందాం. ఏదైనా కంప్లీట్ వాల్యూని మనం 100% అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 15% ఇంక్రీజ్ అవుతుందంట. సో 15 30%. సో ఇట్ ఇంక్రీజెస్ టు 130% అని కాదండి, రాంగ్. అవునా? ఓకే, 50 అంటే ఇంక్రీజ్ అనే దాని మీద ఇంక్రీజ్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 15%. సో ఇట్ ఇంక్రీజెస్ టు 115%. 15% ఇంక్రీజ్ అయితే అది ఎంత ఇంక్రీజ్ అవుతుందండి? టోటల్గా 115%కి ఇంక్రీజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు క్యాల్కులేట్ 115% ఆఫ్ 32,000. సో 1 year తర్వాత ఇంత ఇంక్రీజ్ అవుతుందండి. ఇస్ ఇట్ క్లియర్? సో సెకండ్ ఇయర్ కూడా ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? అది ఇంక్రీజ్ అయిన వాల్యూ మీద ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇది ఇంక్రీజ్ అయిన వాల్యూ మీద ఇంక్రీజ్ అయిన పాపులేషన్, ఒక పాపులేషన్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది. ఇంక్రీజ్ అయిన దాని మీద ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ అయిన వాల్యూ ఇది అండి, ఇంక్రీజ్ అయిన వాల్యూ ఇది. సో దీని మీద మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 15%. సో ఇట్ ఇంక్రీజెస్ టు 115%. సో అర్థం చేసుకుంటే ఇలా ఈజీగా చేయొచ్చు. బట్ ఇక్కడ క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, 0 గెట్స్ క్యాన్సల్, 0 గెట్స్ క్యాన్సల్, సారీ 3 zeros కదా, 3 zeros గెట్స్ క్యాన్సల్. అండ్ నౌ 115 square ఈజీగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. 115 square డివైడ్ బై 10 into 32. సో అలా సింప్లిఫై చేయాలి. అదర్వైజ్ అలా కాకపోతే ఇంకెలా చేయొచ్చు అంటే, చూడండి, ప్రజెంట్ పాపులేషన్ ఎంత అండి? 32,000. ఎవ్రీ ఇయర్ ఇట్ ఇంక్రీజెస్ బై 15%. సో 15% యాడ్ చేస్తూ వెళ్ళాలి, అంతే కదండి. 15% ఆఫ్, నౌ లెట్స్ క్యాల్కులేట్ 15% ఆఫ్ 32,000. చూడండి, 10,000 10% ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు అనుకుంటా. సో 10,000 ఈజ్ నథింగ్ బట్ 3,200. 5% అందులో హాఫ్ 1,600. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4,800. ఇట్ ఇంక్రీజెస్ టు 36,800. సో 1 year తర్వాత పాపులేషన్, ఆ సిటీ, ఆ టౌన్ పాపులేషన్ 36,800. ఇంక్రీజ్ అయిన వాల్యూ, ఇంక్రీజ్ అయిన పాపులేషన్ మీద మళ్ళీ 15% ఇంక్రీజ్ చేయాలి సెకండ్ ఇయర్. ఓకే, నౌ క్యాల్కులేట్ 15% ఆఫ్ 36,800. సో 10% ఈజ్ నథింగ్ బట్ 10% 3,680. అందులో హాఫ్ 1,840. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5,520. సో 43,320 2 years తర్వాత ఆ పాపులేషన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సో మనం లాస్ట్ మోడల్కి, పాపులేషన్ మోడల్కి ఫర్దర్ మోడల్, రిలేటెడ్ ఫర్దర్ మోడల్ చూడబోతున్నామండి. సో క్వశ్చన్ ఏంటంటే, ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎ మిషన్ ఈజ్ 32,400. ఇట్ డిక్రీజెస్ annually at the rate of 10%. What was the value of a machine 2 years ago? Okay, so present value of the machine entanta 32,400. every year ఎంత డిక్రీజ్ అవుతుందంటే అండి 10% డిక్రీజ్ అవుతుంది. బట్ వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ద మిషన్ 2 years ago? 2 years ముందు ఎంత ఉంటుంది అంటున్నాడు. సో చాలామంది కొంతమంది ఇది మిస్టేక్ చేస్తారండి. అంటే దీని మీద డిక్రీజ్ చేస్తూ వెళ్తారు, అలా చేయకూడదు. అండ్ దీని మీద 10% ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు, అలా చేయకూడదు.
అలా చేస్తే మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది 2 వేస్లో ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫార్ములాలో ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దామండి. చూడండి, సో ఫార్ములా ఏం చెప్తుందంటే ఇఫ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ పీ అనుకుంటే, అంటే ఇక్కడ పీ ఇక్కడ ఏంటి 32,400 డిక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ R% per annum, అంటే ఎంతో కొంత పర్సెంట్ ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దెన్ పాపులేషన్ ఎన్ ఇయర్స్ అగో, అంటే 2 years 3 years 4 years ఎంతో ఎన్ని ఇయర్స్కి ముందు ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఈ ఫార్ములాలో ఉంటుంది. సో ఏం చెప్తుందంటే ఈ ఫార్ములా P/1 మైనస్ R/100 హోల్ పవర్ n, అంతేనా? సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 32,400, P is nothing but 32,400 డివైడ్ బై 1 మైనస్ R అంటే ఎంత అండి 10/100 హోల్ పవర్ 2. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ సింప్లిఫై చేద్దాం. ఇంకా 32,400 బై, సో ఎల్సిఎం తీస్తే 100 వస్తుంది. 100 minus 10 it is nothing but 90/100 హోల్ స్క్వేర్. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే 32,400 ఆఫ్ ఇది ఏమవుతుందండి 100 స్క్వేర్ని నేను 100 into 100 రాస్తున్నాను. అండ్ 90 స్క్వేర్ని 90/90 రాసుకుంటున్నాను. సో 0 గెట్స్ క్యాన్సిల్, 0 గెట్స్ క్యాన్సిల్, అండ్ 9 9s 81 4s is 324. So 4 into 100 into 100 is it is nothing but 40,000. సో ఇది మన ఆన్సర్ అండి. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇది ఫార్ములా ఓరియంటెడ్. బట్ ఫార్ములాస్ చాలామందికి గుర్తుండవండి. గుర్తుండే వాళ్ళు ఇలా చేయొచ్చు. సో ఈ మోడల్స్ అన్నిటికీ ప్రతి మోడల్కి ఒక ఫార్ములా ఉంది. 4 మోడల్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, 4 to 5 మోడల్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. బట్ జనరల్ థింకింగ్ మెథడ్ చాలా ఈజీ అండి. క్వశ్చన్ అర్థం చేసుకున్నామా, ఎలాంటి క్వశ్చన్ అయినా వితౌట్ ఫార్ములా ఎలా అయినా చేయొచ్చు. బట్ ఎలా చేయొచ్చు ఒక్కసారి చూద్దాం. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద మిషన్ ఎంతంట 32,400, అంతేనా? ఓకే, ఇక్కడ రాస్తాను. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద మిషన్ 32,400. ఎవ్రీ ఇయర్ ఇట్ డిక్రీజెస్ బై, ఎవ్రీ ఇయర్ ఎంత డిక్రీజ్ అవుతుందంటే అండి 10% డిక్రీజ్ అవుతుంది. 10% అండ్ 10%. ఓకే, సో వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ద మిషన్ 2 years అగో, 2 yearsకి ముందు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు, అవునా? సో దీని మీద ఈ వాల్యూ ఎంత తెలియదండి. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ మీద ఎవ్రీ ఇయర్ 10% డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 2 years తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఇంత ఉంది. అదేనా అండి క్వశ్చన్? అర్థమైంది అనుకుంటా. అండ్ నా ఈ వాల్యూ మనకు తెలియదండి. ఇనీషియల్ వాల్యూ 2 years అగో వాల్యూ మనకు తెలీదు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఐ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ 100%. ఆ కంప్లీట్ వాల్యూని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 100% అనుకుంటున్నానండి, అనుకోవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ ఎంత డిక్రీజ్ అవుతోంది 10% అండి, అవునా? సో 10% ఆఫ్ 100 ఇట్ ఈస్ నథింగ్ బట్ 10. సో 10 డిక్రీజ్ చేస్తే ఇట్ డిక్రీజెస్ టు 90%. అంటే 1 year తర్వాత అది 90%కి డిక్రీజ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి అండి, కొంతమంది మిస్టేక్స్ చేస్తారు. 10 + 10 20%, ఓవరాల్గా 20% డిక్రీజ్ చేస్తే సరిపోతుంది కదా, 80% కదా అని అనుకుంటారు. బట్ అది రాంగ్. ఒక్క దాని తర్వాత ఒకటి చేయాలి. డిక్రీజ్ అయిన వాల్యూ మీద డిక్రీజ్ అవుతుంది, ఆల్రెడీ చెప్పాను, అవునా? అండ్ నా చూడండి 1 year తర్వాత 90% అయింది. అండ్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ బై 10%. సో దీని మీద డిక్రీజ్ అయిన వాల్యూ మీద 10% డిక్రీజ్ చేయాలి. సో 10% ఆఫ్ 90 ఇట్ ఈస్ నథింగ్ బట్ 9. సో ఇట్ డిక్రీజెస్ టు 81%. 2 years తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 81% ఆఫ్ ఇనీషియల్ వాల్యూ ఉంది. సో వీ కెన్ ఈక్వేట్ దీస్ టూ. ఇదేమో 81% ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, అండ్ ప్రజెంట్ వాల్యూ ఎంత అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ 32,400. 81% ఇంత అయితే 100% ఎంత? బై క్రాస్ మల్టిప్లికేషన్. ఆర్ బై క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఆర్ బై రిలేషన్షిప్ 80. హౌ డు వి గెట్ 324 ఫ్రమ్ 81 into 4 times. 81 4s is 324.
అండ్ 2 జీరోస్ ఉంది ఇక్కడ. సో 2 జీరోస్ యాడ్ చేసుకుంటాం. అంటే 81 ఇంటూ 81 ఆఫ్ 400 ఈజ్ 81 ఆఫ్ 400 ఈజ్ 32,400. The same relationship follows here. 100 into 400 times, it is nothing but 40,000. So that is our answer. Is that clear? So it's general thinking method and easy ga cheyచ్చు.